హాయ్ హలో, ఈరోజు అయితే మనం అనంతపూర్లో ఉన్నామండి. ఫిలిం మేకర్ చూస్తున్నారు కదా, రషీద్ బాషా గారి దగ్గర ఉన్నాము. ఈరోజు అయితే ప్రజెంట్ అనంతపురం ఫిలిం సొసైటీ వారి దగ్గర ఉన్నామండి. ఈరోజు సదావకాశం అయితే ప్రతి ఒక్కరికి ఇక్కడ అనంతపూర్లో నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఫిలిం పట్ల ఆసక్తి ఉన్నవారు, అలాగే అక్కడ స్టోరీ గురించి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు మరియు ఇక్కడ నేర్చుకోవాలనుకున్నా ఈ సార్ దగ్గరికి వస్తే ఈ సార్ గారు ప్రతి ఒక్కరికి ఆ మూవీ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగిస్తారండి. ఎవరైనా కానీ ఎనీబడి ఇంట్రెస్ట్ ఉంటే సార్ని వెంటనే సంప్రదించండి. సార్ మీ పేరు చెప్పండి ఇంకోసారి. హాయ్ హలో, అనంతపురం, ధర్మవరం అండ్ పుట్టపర్తి అందరికీ హాయ్ హలో. నా పేరు రషీద్ బాషా షేక్. నేను ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్ని, అలాగే ప్రెసిడెంట్ అనంతపురం ఫిల్మ్ సొసైటీ. నేను టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ అంటే దాదాపుగా సౌత్ ఇండియాలో ఉండే 4 లాంగ్వేజ్లలో సినిమాలకి పనిచేశాను. ఆ తర్వాత 2 ఫీచర్ ఫిల్మ్స్ చేశాను. దాదాపుగా 100కు పైగా షార్ట్స్ అండ్ డాక్యుమెంటరీస్ హైదరాబాద్లో ఉన్నప్పుడు నిర్మించడము, వాటికి పనిచేయడం కూడా జరిగింది. సో ఈ 2 సినిమాల్లో 2016లో లిటిల్ స్టార్స్ అనే చిల్డ్రన్స్ మూవీ రిలీజ్ అయింది. ఆ ఫిలిం అన్నది ఇప్పటికీ మనకు తెలంగాణ అండ్ ఆంధ్రలో స్క్రీనింగ్ అవుతోంది. ఇది చిన్నపిల్లల కోసం చేసిన సినిమా. వాళ్ళని థియేటర్కి పిలుచుకొని వచ్చి ఈ సినిమా చూపిస్తున్నాము. అలాగే 2018లో అనంత వైభవం అని ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయడం జరిగింది. ఇది అనంతపురం జిల్లా యొక్క చరిత్రను, దాదాపుగా 25,000 సంవత్సరాల ఘన చరిత్ర గల అనంతపురం జిల్లా యొక్క విశేషాలను తెలుపుతూ చేసిన ఫిలింకి గాను 2018లో ఏపీ టూరిజం నుంచి బెస్ట్ ఫిలిం డైరెక్టర్గా అవార్డు తీసుకున్నాను. ఎప్పుడైతే అవార్డు తీసుకున్నానో అప్పటి నుంచి కలిగిన ఆలోచన ఇది అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ గత 7 సంవత్సరాలుగా, అంటే ఇంక్లూడింగ్ ఈ సంవత్సరంతో ఇది 7వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నాను. ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా మన రాయలసీమ రీజన్లో ఉండే ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్, ఆర్టిస్ట్, కెమెరామెన్, ఎడిటర్ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ని తీసుకురమ్మంటున్నాను. ఇక్కడ 2 కేటగిరీల్లో మనం ఫిలిమ్స్ని స్వీకరిస్తున్నాము. కాంపిటీషన్, నాన్ కాంపిటీషన్ అంటున్నాము. సో కాంపిటీషన్ ఎవరికి అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేస్తారో వాళ్లకు. నాన్ కాంపిటీషన్ అంటే ఎవరి దగ్గర అయితే రిజిస్ట్రేషన్ ఫీ పే చేయడానికి డబ్బులు లేవో వాళ్ళు సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ తీసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో అవి కూడా మా దగ్గరికి తీసుకురండి అంటున్నాము. వాళ్ళ యొక్క ప్రతిభని, టాలెంట్ని గుర్తించి వాళ్ళకు ఒక మాధ్యమం ద్వారా సో వీళ్ళు ఎవరి దగ్గర చేరితే ఇంకా షైన్ అవుతారు, ఇంకా బెటర్మెంట్లోకి వెళ్తారు, ఇంకా మంచి అవకాశాలు పొందుతారు అన్న విషయాల్ని మేము దగ్గరుండి సపోర్ట్ చేస్తున్నాము. సో ఇందులో భాగంగానే ఈ 7వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక ప్రత్యేకంగా ఒక 50,000 రూపాయల బడ్జెట్తో ఒక షార్ట్ ఫిల్మ్ కూడా నిర్మించాలని అనుకున్నాము. G&S గ్యాలరీ ఫిల్మ్స్ వాళ్ళు మనకు ఈ ఫిలిం కోసమని సపోర్ట్ చేస్తున్నారు. ఈ 2 రోజుల శిక్షణా తరగతులను ఇక్కడ నిర్వహిస్తున్నాము. స్క్రిప్ట్ రైటింగ్ నుంచి స్క్రీనింగ్ అయ్యేంత వరకు ఉండే ప్రాసెస్, రైటింగ్, డైరెక్షన్, కెమెరా, ఎడిటింగ్, సౌండ్, వీటన్నింటి మీద కొంచెం బేసిక్ అవగాహన కల్పిస్తున్నాము. ఈ 2 రోజుల్లో వచ్చిన వాళ్ళందరి చేత ఒక స్టోరీ, ఎవరికి వారుగా ఒక స్టోరీని సబ్మిట్ చేయమంటున్నాము. ఆ వచ్చిన ఒక 20 కథల్లో నుంచి ఒక కథని వాళ్ళ చేతనే ఎన్నుకొని, మధ్యలో మేము ఎక్కడా ఇన్వాల్వ్ కాము, వాళ్ళందరూ ఓకే అని చెప్పిన స్టోరీకి గాను ఆ 50,000 రూపాయల బడ్జెట్తో మేము ప్రొడ్యూస్ చేయబోతున్నాము. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది ఇక్కడితో పరిమితం కాదు. మీరు మళ్ళీ ఇలాంటి అవకాశాలని మళ్ళీ చేయాలి అనుకుంటే కనీసం ఒక 10-15 మంది ఉన్నారు అన్నప్పుడు నేను మీకు సపోర్ట్ చేయడానికి ఆల్వేస్ సిద్ధంగా ఉంటాను. మనం ఒక 10-15 మంది టీంతో మళ్ళీ కలుద్దాం. చూసారు కదండి, ఇంత సమాచారం అయితే అందించారు సార్ వారు. మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే సార్ వారిని పైన కనపడుతున్న నెంబర్ కాంటాక్ట్ చేసేయండి. ఫుల్ డీటెయిల్గా డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip, and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning all. And this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. We all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna
మిర్చి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? జస్ట్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీకు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వస్తే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనేది మీరు రాసుకోగలిగితే ఇది ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ గా కన్వర్ట్ అవుతుంది. సినిమా అయిపోతుంది. ఇది ఇలా కన్వర్ట్ అయిందంటే సినిమా అయిపోతుంది. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ మంచిగా మార్చాలనే మిర్చిలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఎదుటి ఊరు ఒక ఉంది కదా, ఆపోజిట్ విలేజ్ ని మార్చడం. ఆపోజిట్ విలేజ్ మార్చే ముందు ఏంటి? ఆ నాన్న చంద్రపు కొట్టాడు, నువ్వు నా కడుపును పుట్టకపోయినా బాగుండేది రా అని ఆయన మాట అంటాడు. అంటే ఇప్పుడు ఆ నాన్న ఏదో ఆశయం కోసం అయితే ప్రయత్నిస్తున్నాడో ఆ ఆశయాన్ని నెరవేర్చాలి. దట్ ఈస్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. ఎదుటి విలేజ్ ని మార్చడం. ఇది ఎప్పుడైతే వచ్చిందో హీరో యాక్షన్ కూడా అలాగే ఉంటుంది, ఆ పాత్రలోనే ఉంటుంది. ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ అంతా ఎక్స్టర్నల్ యాక్షన్ అన్ని దీని మీద బేస్ అయి ఉంటాయి. ఈ బేస్ మీద అదంతా రన్ చేస్తా ఉంటుంది. హీరో నాగిని మార్చాడు, తర్వాత బెనర్జీని మార్చాడు, ఇంట్లో వాళ్ళందరినీ మార్చాడు, ఫైనల్ గా సంపదను మార్చాడు. అందరిని మార్చడంతో సినిమా అయిపోయింది. మీరు ఈ రెండు కరెక్ట్ గా రాసుకోగలిగితే సినిమా అయిపోతుంది. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? హీరోకి వాడు ఏం చేసేది, పెళ్లి పనులు చేసుకుంటాడు, ఏం స్ట్రగుల్స్ వచ్చినాయి, అయిపోయింది, సినిమా అయిపోతుంది. నెక్స్ట్ అత్త రెండు జరిగింది. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? అత్తను తీసుకురాడు, అత్తను ఒప్పించి తీసుకురాడు. ఇది ప్రాబ్లం తెలిసినాయి. ఇది యాక్షన్ అన్నీ ఏంటి? అత్తకి దగ్గర అత్త ఇంట్లోకి డ్రైవర్ గా చేరాడు. అత్తకున్న ఏంటి హోటల్ ప్రాబ్లం ఫైట్ చేసి కాపాడాడు హోటల్. ఓకేనా? పోషణ కృష్ణంలో ఒక ప్రాబ్లం పెట్టి కాపాడుతున్నా. నెక్స్ట్ తర్వాత అత్తకున్న ఇద్దరు కూతురు ఉన్నారు. ఇద్దరు కూతురు ఒక అమ్మాయి ప్రేమించింది ఒకటి. అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకుని వాళ్ళని తీసుకుని వాళ్ళ సేఫ్ తీసుకొచ్చారు. ఇలాగ అత్తకి సంబంధించిన చుట్టూరు జరిగే ప్రాబ్లమ్స్ ని వాడు సాల్వ్ చేస్తా వెళ్తాడు. ఏ రోజు